తనేమంత చెడ్డవాడు కాదు. మీకు మా పెళ్లి ఇష్టం లేకపోతే మా ఆయన్ని అనరాని మాటలంటే నేను భరించలేను. అన్నయ్య మాయలో బానే పడిపోయింది. మరే నువ్వు చేసిన పనికి మా గుండెలు పగిలేంత బాధ ఉన్నా దాన్ని భరిస్తూ నీ భవిష్యత్తు బాగుండాలని నీ కోసం తాపత్రయపడుతున్నందుకు మాకిలా జరగాల్సిందే. మే కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చుండారు. మీకు బాధగా ఉన్నా అయ్యిందేదో అయ్యిందని జరగాల్సిన పనులు చూడాలా. అంతేగాని ఇప్పుడు ఎన్ని శాపనార్థాలు పెట్టి ఏమి లాభం? అయినా నీ పెద్ద కూతురు ఈ ఇంటి కోడలుగా బాగానే ఉంది కదా, అట్నే నీ చిన్న కూతురు కూడా బాగానే ఉంటది. మరింక దేనికి రచ్చ? అవును మావయ్య, అమ్మన్నట్టు జరిగిందేదో జరిగిపోయింది. మొదట్లో నేను మీలాగే నా తమ్ముడి విషయంలో పొరపాటు పడ్డాను. కానీ వాడిప్పుడు మారిపోయాడు. మోసగాళ్లా కాదు, బాధ్యత గల ఒక భర్తలా లక్ష్మికి అండగా ఉంటాడు. దానికి నాది పూచి. చూడండి, లక్ష్మికి ఏదైనా అన్యాయం జరుగుతుందనేదే మీ భయమైతే తనని కంటికి రెప్పలా కాపాడుకొని తను సంతోషంగా ఉండేలా చూడ్డానికి నేను, ఈశ్వరి, అమ్మ ఉన్నాం. నా మాట నమ్మండి. రే ఓబు, అన్నయ్య, లక్ష్మి లోపల తీసుకెళ్ళు. సరే అన్నయ్య, రా. ఈశ్వరి, అత్తయ్య మావయ్యలు తీసుకెళ్లి భోజనం పెట్టు. అమ్మ ఈశ్వరి, అల్లుడిగారిచ్చిన మాట నువ్వు ఉన్న ధైర్యంతోనే మేము వెళ్ళిపోతున్నాం. ఇక నీ చెల్లెలు బాధ్యత నీదే తల్లి. జాగ్రత్త. వస్తామ్మా. అమ్మా, వదినెంత బాధపడుతుందో కదా. రామే రా. ఏంది నా కొడుకుపై, అదే నీ చెల్లెలి మొగుడిపై నువ్వు కోర్టు కేసును వాపస్ తీసుకుని దానికి పోయిండవా? చూసినావా? నీ ఏలుతోనే నీ కంటిని ఎట్టా పొడుచుండాను. అది గదు అమ్మాజీ అంటే. పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అని. ఈ అమ్మాజీతో పెట్టుకుంటే ఇట్నే ఉంటాది.
ఏందమ్మే వచ్చుండారా? దర్శనం బాగా అయిండదా? అయిందత్తయ్య. ఆ. కొత్తగా పెళ్ళయిండదని నేనే గుడికి పోయి రమ్మన్నాను. నా కోడలిపై ఎంతమంది కళ్ళు పడినాయో ఏందో. రామ్మ దిష్టి తీస్తాను. నువ్వు కూడా రాప్పా. చూసావా అమ్మా, వదిన్ని ఎలా బాధ పెడుతుందో ఆ రాక్షసి. బాధ పెట్టాలనే కదా లక్ష్మిని ఈ ఇంటి కోడలుగా తెచ్చుకుంది. లక్ష్మికి నిజం తెలిసినప్పుడే ఈశ్వరి సంతోషంగా ఉంటుంది. అప్పటిదాకా ఈ బాధలు తప్పదు. అక్క, మా ఆయనకి కాఫీ కావాలంట. ఏందిమా అప్పుడే లేచుండవు? కాఫీ కోసమా? అయ్యో, నాతో చెప్పుంటే నేను తెచ్చుండేదాన్ని కదూ. నువ్వెట్ట పనులు చేస్తే కందిపోవు. ఆయనకి కాఫీ కలుపుతున్నానత్తయ్య. నా బంగారమే, మొగుడంటే ఎంత ప్రేమే నీకు. లక్ష్మి, కాఫీ రెడీయా? రే, నువ్వు చాలా అదృష్టవంతుడివప్పా. నిన్ను పువ్వులో పెట్టుకుని చూసుకునే పెళ్ళం వచ్చుండది. కాఫీ తీసుకోండి. వా, ఇది కాఫీయా? అమృతంలా ఉంది. నా కోడలు చెయ్యి పడితే ఏదైనా అమృతమే.
వెళ్ళొస్తామమ్మా. ఆ నా కోడలు జాగ్రత్తప్ప. ఇద్దరి చూపుల్లో ఏదో తేడా ఉంది. చూస్తుంటే మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఏమై ఉంటుంది? ఉదయం అనగా ఓబ్లేష్ లక్ష్మిని తీసుకెళ్లాడు. ఇంతసేపు అయినా రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళుంటారు? ఏంది మ్యా నీ సెల్లెల కోసం ఎదురు చూస్తుండావా? నువ్వెంత ఎదురు చూసినా నీ సెల్లెలు రాదు. ఏంటి మీరనేది? అవును మ్యా, నీ సెల్లెలు రాదు. ఆ మాయల పకీరు ప్రాణాలు శిలకలో ఉన్నట్టు నీ ప్రాణాలన్నీ నీ సెల్లెలపైనే పెట్టుకున్నావు కదూ. అందుకే చేతికి సిక్కిన నీ సెల్లెల్ని ఊరికే ఎట్ట ఇడిచి పెడతాననుకున్నావుమా? పాపం అక్కడ నా కొడుకు చేతిలో నీ సెల్లెల పరిస్థితి ఎట్టా ఉండదో ఏమో. నీ సెల్లెలకి ఏమి కాకుండా ఉండాలని ఆ దేవునికి దండం పెట్టుకోమే. లేదు, నా చెల్లెలకి ఏం కాకూడదు. తను క్షేమంగా ఉండాలి. వదినా, ఏమైంది? ఎందుకంత టెన్షన్ గా ఉన్నావు? ఉదయం అనగా లక్ష్మిని ఓబ్లేష్ తీసుకెళ్లాడు. ఇంతవరకు రాలేదు. కానీ అమ్మాజీ తను ఇంటికి రాదు అని చెప్తుంది. లక్ష్మికి ఏం జరిగిందో అని టెన్షన్ గా ఉంది లావణ్య. నిన్ను సాధించడానికి ఆ నీచులు ఎంతకైనా తెగిస్తారు వదినా. లక్ష్మి గురించి తలుచుకుంటే నాకు కూడా భయం వేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం వదినా? అదే నాకు అర్థం కావడం లేదు. ఏమైంది వదినా? లక్ష్మి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. నేను ఎలా అయినా లక్ష్మిని కాపాడుకోవాలి. వదినా, వదినా, వదినా! వదినా, అయ్యో! ఏమైంది ఓబులేష్? ఈ రక్తం ఏంటి? ఈ గాయాలేంటి? ఇంతకీ లక్ష్మి ఎక్కడా? కొత్తగా పెళ్ళైంది కదా, లక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుందని బయటికి తీసుకెళ్ళాను వదినా. అక్కడ అట్నుంచి ఇంటికి వెళ్దామని వస్తున్నాం, కానీ అనుకోకుండా ఎదురుగా ఒక వెహికల్ వచ్చి మమ్మల్ని ఢీకొట్టింది వదినా. నేను గాయాలతో బయటపడ్డాను. లక్ష్మి మాత్రం అక్కడికక్కడే చచ్చిపోయింది వదినా.
ఆ పైన ఏం చేయాలో తెలియక నేను వచ్చేసాను వదినా. ఎక్కడ జరిగింది? ఇప్పుడు లక్ష్మి ఎక్కడుంది? అక్కడ మెయిన్ రోడ్ పైన వదినా. లక్ష్మి పాపం ఎవరో అమ్మాయి. అవునవును, పట్టుమని పాతికేళ్ళు కూడా ఉండు, అప్పుడే ఆశ తీరిపోయింది. అయ్యో పాపం, అయ్యో కొత్తగా పెళ్ళైనట్టుంది, కాళ్ళపారాయణ ఆరకముందే చనిపోయినట్టుంది పాపం. అంబులెన్స్కి ఫోన్ చేయి. అలాగే. తను లక్ష్మి కాదంటే మరి లక్ష్మి ఎక్కడున్నట్టు? ఏమైపోయినట్టు? ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఇంకా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. తను ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? ఒకవేళ అమ్మా నాన్నల్ని చూడాలని ఇంటికి వెళ్ళిందా? అలాగేనండి, మందు రెడీ అవగానే మీకు కబురు చేస్తాను. ఏమండి, కాఫీ అక్కడ పెట్టు. ఈశ్వరి ఫోన్ చేస్తుంది. ఏం జరిగిందో ఏంటో, త్వరగా లిఫ్ట్ చేయండి. అమ్మా ఈశ్వరి, ఎలా ఉన్నావమ్మా? చెల్లెలు ఎలా ఉంది? తనకు అక్కడ ఏ ఇబ్బంది లేదు కదా? నాన్నేంటి చెల్లెళ్ళు ఎలా ఉంది అంటున్నారు? అంటే లక్ష్మి అక్కడ కూడా లేదా? అమ్మా ఈశ్వరి, మాట్లాడవేంటమ్మా? చెల్లెలు ఎలా ఉందమ్మా? అక్కడ ఏదైనా సమస్య చెప్పమ్మా. అదేం లేదు నాన్న, ఊరికే చేశాను. సరే నాన్న, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను. ఏం జరుగుంటుందండి? ఏం లేదని చెప్పింది కదా, కానీ మాటల్లో చిన్నపాటి కంగారు కనపడుతుంది. ఒక్కసారి వెళ్ళి చూసొద్దామా? వద్దులేండి, అనుమానంతో వచ్చామని అమ్మాజీ వాళ్ళు మనల్ని అపార్థం చేసుకుంటే మన పిల్లలకే కదా ఇబ్బంది. నిజంగా ఏదైనా సమస్య ఉంటే ఈశ్వరి చెప్పకుండా ఉండదు కదా. ఏమైపోయి ఉంటుంది? లక్ష్మిని అమ్మాజీ వాళ్ళే ఏదో చేసుంటారు. ఇప్పుడే వెళ్ళి తేల్చుకుంటాను. నేను ఈ పెళ్లి ఇష్టంతో కాదురా, నా అవసరాలు తీర్చుకోవడానికి చేసుకున్నాను. నా పెళ్లికి మీరు పార్టీ ఆడారు కదా, అందుకే మీరు లైఫ్లో మర్చిపోలేని పార్టీ ఇద్దాం అనుకుంటున్నా.
నాకు సొంతమైన దాన్ని మీ సొంతం చేస్తున్నాను. ఎంజాయ్. అంటే అంటే వీడు నా చెల్లిని రేయ్ నీచుడా, నిన్ను నా చెల్లి నీకేం అన్యాయం చేసిందిరా? ఎందుకురా? ఎందుకు దాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు? చెప్పరా, ఏమైపోయింది? చెప్పు, నిన్నే అడిగేది. నా చెల్లెలు ఎక్కడా? నా చెల్లెలు ఎక్కడుందో చెప్పరా? నిన్ను వదలకూడదు, చెప్పరా? నా చెల్లెలు ఎక్కడా? చెప్పరా? ఏమైనది నీకు? ఎందుకు కొడతాండావు? కొట్టడం కాదు, నరికి పోగులు పెట్టాలి. ఈశ్వరి ఏంటా మాటలు? ఎందుకే ఆవేశం? ఆగు.